ఒకరోజు కర్ణాటకకి చెందిన కొందరు భక్తులు 108 కాసుల బంగారాన్ని తిరుమలకి తీసుకొని వచ్చి స్వామివారికి అలంకరించు అన్నారు. ఇదంతా ఆలయ బేస్కర్ బదులిస్తూ మీరు హారాన్ని హుండీలో సమర్పించాలి లేదా ఆలయ అధికారులకు ఇచ్చి రసీదు తీసుకురావాలి. ఈ రెండూ కాదంటే హారానికి సమానమైన ధనం అంటే 2 లక్షల రూపాయలు ఇవ్వాలి. దీన్ని వర్తన అంటారు అని చెప్పగానే వాళ్ళు మా దగ్గర తిరుగు ప్రయాణానికే డబ్బులు ఉన్నాయని అంటారు. ఇదంతా అప్పటి ఈవో ప్రసాద్ గారికి బేస్కర్ గారు కాల్ చేసి చెప్పడంతో ఆయన వెంటనే రావడం జరిగింది. భక్తుల గుంపులో ఒక వ్యక్తి మాట్లాడుతూ నేను స్కూల్ టీచర్ని, ఆ జీతంతోనే బతకాలి. ఒకరోజు స్వామివారి కలలో కనబడి కాసుల హారాన్ని చేయించమని అడిగారు. మా కుటుంబం 2 సంవత్సరాలు ఒక పూట భోజనం చేసి నా సొమ్ముతో స్వామివారికి 2 కాసులు మొత్తమే వచ్చింది. ఇంకా 116 కాసులు ఎలా అని బంధువులతో చెప్పగా వాళ్ళంతా 16 సంవత్సరాలు ఒక పూట భోజనం మానేసి మిగిలిచిన ధనంతో చేయించాము. అయితే కలలో స్వామివారు మిమ్మల్ని చూపించి తిరుమల చేరుకోమన్నారు అని చెప్పగానే కన్నీటి పర్యంతమైన ప్రసాద్ గారు అప్పటి నుంచి పేదవారు స్వామివారికి